అర్జున ఉవాచ దృష్వేమం స్వజనం కృష్ణం యుయుస్సుం సమువస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖంచ పరిశుష్యతి. అర్జునుడు పలికెను, కృష్ణ, ఇంతటి యుద్ధోత్సాహంతో నా ముందు నిలిచిన మిత్రుడు బంధువులను చూసి నా దేహాంగాలు కంపిస్తున్నాయి, నోరు ఎండిపోతున్నది. భాష్యము. భగవంతుని పట్ల నిష్కపటమైన భక్తి కలిగిన ఏ మనిషైనా దేవీ పురుషులలో లేదా దేవతలలో గోచరించే సమస్త సద్గుణాలను కలిగి ఉంటాడు. కాగా అర్జునుడు విద్యా సంస్కృతులలో ఎంతటి ఉన్నతమైన లౌకిక యోగ్యతలను కలిగి ఉన్నప్పటికీ దైవీగుణము లోపించి ఉంటాడు. తమలో తామే యుద్ధం చేయడానికి సిద్ధపడిన జ్ఞాతులు, స్నేహితులను, బంధువులను యుద్ధరంగంలో చూడగానే అర్జునుడు ఒక్క మారుగా వారి పట్ల కృపాపూర్ణుడయ్యాడు. తన సైనికుల పట్ల అతడు మొదటి నుండే దయాభావంతో ఉన్నాడు. కానీ ప్రతిపక్ష సైనికులకు ఆసన్నమైన మృత్యువును చూసి వారి పట్ల కూడా అతడు కృపాభావాన్ని పొందాడు. ఆ విధంగా ఆలోచిస్తున్నప్పుడు అతని దేహాంగాలు కంపించాయి, నోరు ఎండిపోయింది. వారందరి యుద్ధోత్సాహాన్ని చూసి అతడు దాదాపు పూర్తిగా ఆశ్చర్యచకితుడయ్యాడు. దాదాపు రాజవంశమంతా, అంటే అర్జునుని రక్త సంబంధీకులు అందరూ అతనితో యుద్ధం చేయడానికి వచ్చారు. అర్జునుని వంటి భక్తుడిని ఈ విషయమే ఉద్విగ్నతకు గురిచేసింది. ఇక్కడ పేర్కొనబడినప్పటికీ అర్జునుని దేహాంగాలు కంపించడము, నోరు ఎండిపోవడమే కాకుండా కరుణతో అతడు రోదిస్తున్నాడని కూడా ఎవరైనా సులభంగా ఊహించుకోగలగరు. అర్జునునిలో అటువంటి లక్షణాలు బలహీనత వలన గాక అతని మృదు హృదయం వలననే కలిగాయి. అట్టి మెత్తని హృదయము విశుద్ధ భగవద్భక్తుని లక్షణము. అందుకే భాగవతంలో 5:18-12 ఈ విధంగా చెప్పబడింది. యస్మాస్మి భక్తిర్భగవత్యకించన నార్గైర్నుర్గుణై సత్ర సమాసతే నురాః హరావ భక్తన్యసకుతో మహద్గుణాః మనోరథేనాని నసతి దావతో బహిః. భగవంతుని ఎడ అకుంఠితమైన భక్తి కలిగినవాడు దేవతల సకల శుభలక్షణాలను కలిగి ఉంటాడు. కానీ ఆ భక్తుడు విలువలేనట్టి లౌకిక యోగ్యతలను మాత్రమే కలిగి ఉంటాడు. ఎందుకంటే వాడు మానసిక స్థాయిలో సంచరిస్తూ మిరుమిట్లు గొలిపి భౌతిక శక్తిచే ఆకర్షితుడు కావడము సునిశ్చితము.